హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము టమాటో పచ్చిమిర్చి చట్నీ చేయబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా, టిఫిన్స్లోకి, దోశ, ఇడ్లీ, గారె, వడ ఇలా దేనిలోకైనా కూడా భలే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగోనప్పుడు, కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు ఇలా టమాటో పచ్చడి చేసుకుని తింటే నోటికి పుల్ల పుల్లగా అసలు భలే బాగుంటుందండి. ఇక్కడ మేము ఒక 5-6 టమాటాలు తీసుకొని వాటిని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇలాగా కట్ చేసుకున్నాము. 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాము. కొంచెం మంట తక్కువగానే ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటారని కొంచెం తక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాము. మీరు మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మధ్యలో తుంపి వేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి వేగాయి, వీటిని పక్కకు తీసుకుందామండి. ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టమాటాలు వేగాయండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నాం. చూసారు కదా, చాలా తక్కువ చింతపండు వేసుకుంటున్నాం. ఎందుకంటే టమాటో కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాము. చూసారు కదా, కొత్తిమీర ఎక్కువగా కాడలతో సహా వేసుకుంటే ఆ అరోమాకే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకునే వాళ్ళు మిక్సీ వేసుకోండి, లేదు రోలు ఉంటే రోల్లో రుబ్బుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఇలా చిన్న రోల్ ఉందండి. రోట్లో నూరుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. అందుకనే చిన్నదైనా సరే మేము ఇందులోనే నూరుకుంటున్నాము. మీరు కావాలి అంటే మిక్సీ వేసుకోవచ్చు. మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నామండి. ఇది వేసుకుంటే మంచి అరోమా అండ్ టేస్ట్ బాగుంటుంది. డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా రుబ్బుకోవాలి. కొంచెం చింతపండు ఆల్రెడీ మనం టమాటాలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, దాన్ని వేసి ఇలా మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం నలిగిన తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాము. మనం ముందుగా వేయించాం కదండి ఆయిల్లో ఈ టమాటా అండ్ కొత్తిమీరని, అది వేసుకుంటున్నాము. దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి. సాల్ట్ సరిపోలేదండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. మీరు కూడా చెక్ చేసుకొని ఉప్పు తగినంత వేసుకోండి. మీ ఇంట్లో చిన్నదైన రోల్ ఉంటే ఇలా రోల్లోనే దీన్ని నూరుకోండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీలో వేసేదానికంటే ఇలా రోట్లో చేసుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మన టమాటో రోటి పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. దీన్ని మనము బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, మన టొమాటో కొత్తిమీర పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో. వేడి వేడి రైస్లో ఈ పచ్చడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా, అసలు ఆ టేస్టే వేరండి. ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఇది మేము టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసి పచ్చడి చేసుకున్నాం కాబట్టి ఇంకా మేము తాలింపు వేయట్లేదండి. మీరు కావాలంటే తాలింపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. ఇది ఇలా అయితే భలే రుచిగా ఉంటుంది. అందుకనే మాకు ఇలానే ఇష్టం, మేము ఇలానే చేసుకుంటాము. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు మన నోటికి ఏది తినాలనిపించినప్పుడు, ఏదైనా జ్వరం వచ్చి అలా ఉన్నప్పుడు కూడా దీంతో కడుపు నిండా తినేయచ్చండి. ఒక్క ఆమ్లెట్ కానీ ఉందంటే దీనికి మ్యాచింగ్ అసలు ఇంకా టేస్ట్ అద్భుతం అండి, అంత బాగుంటుంది.
సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.